గైస్ ఐపీఎల్ 2025 సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ తీవ్రంగా నిరాశపరిచింది. డిఫెండింగ్ రన్నర్ అప్ గా భారీ అంచనాలతో బరిలోకి దిగిన ఆరెంజ్ ఆర్మీ కనీసం ప్లే ఆఫ్స్ కి కూడా చేరకుండానే ఇంటిదారి పట్టింది. తమకే సాధ్యమైన విధ్వంసకరమైన బ్యాటింగ్ తో ఈ సీజన్ ను ప్రారంభించిన సన్ రైజర్స్ అనూహ్యంగా వరుస పరాజయాలతో చతికిలపడింది. చివరిలో పుంజుకొని హ్యాట్రిక్ విజయాలతో ఈ సీజన్ ను ముగించింది. మొత్తం 14 మ్యాచ్ల్లో 6 గెలవడంతో పాటు ఓ మ్యాచ్ రద్దవడంతో 13 పాయింట్స్ ని సొంతం చేసుకుని 6వ స్థానంతో సరిపెట్టుకుంది. మహమ్మద్ షమి, నితీష్ కుమార్ రెడ్డి, ఇషాన్ కిషన్, ట్రావిస్ హెడ్, ప్యాట్ కమిన్స్, జీషన్ అన్సారీలు అంచనాలకు తగ్గట్లుగా ఆడలేకపోయారు. ముఖ్యంగా మహమ్మద్ షమి, నితీష్ కుమార్ రెడ్డి వైఫల్యం సన్ రైజర్స్ హైదరాబాద్ విజయావకాశాలను దెబ్బతీసింది. ఈ సీజన్ వైఫల్యం నేపథ్యంలో వచ్చే ఏడాదికి సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టులో కీలక మార్పులు చేసే అవకాశం ఉంది. జట్టు బలహీనతలను అధిగమించేందుకు భారంగా మారిన ఆటగాళ్లను వేలంలోకి వదిలేసే ఛాన్స్ ఉంది. అయితే సన్ రైజర్స్ హైదరాబాద్ వదిలేసే ఆటగాళ్లు ఎవరో చూసే ముందు ఈ వీడియోకి లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెంబర్ 1 ఆడమ్ జంపా. స్పెషలిస్ట్ స్పిన్నర్ కోటాలో 2.40 కోట్లకు కొనుగోలు చేసిన ఆడమ్ జంపా ఆరంభంలోనే గాయంతో సీజన్ మొత్తానికి దూరం అయ్యాడు. అతని గైర్హాజరీ సన్ రైజర్స్ విజయావకాశాలపై ప్రభావం చూపింది. అతను ఈ సీజన్ లో 2 మ్యాచ్లు మాత్రమే ఆడి 2 వికెట్లు పడగొట్టాడు. ఓవర్సీస్ ప్లేయర్ అయిన జంపాను వదిలేసి ఐపీఎల్ 2026 మినీ వేలంలో దేశవాళీ స్పిన్నర్ ను సన్ రైజర్స్ హైదరాబాద్ తీసుకునే అవకాశం ఉంది. నెంబర్ 2 రాహుల్ చాహర్. మరో స్పెషలిస్ట్ స్పిన్నర్ రాహుల్ చాహర్ కూడా సన్ రైజర్స్ హైదరాబాద్ కొంప ముంచాడు. 3.20 కోట్లు పెట్టి కొనుగోలు చేసిన చాహర్ పేలవ ఫామ్ తో తుది జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. ఒక్క మ్యాచ్ ఆడి 1 ఓవర్ మాత్రమే బౌలింగ్ చేశాడు. అతని వైఫల్యం కూడా సన్ రైజర్స్ హైదరాబాద్ అవకాశాలను దెబ్బతీసింది. రాహుల్ చాహర్ ను కూడా ఆరెంజ్ ఆర్మీ వదులుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే ఐపీఎల్ 2026 మినీ వేలానికి ముందు రాహుల్ చాహర్ దేశవాళీ ప్రదర్శనపై ఈ నిర్ణయం ఆధారపడి ఉంటుంది. నెంబర్ 3 జీషన్ అన్సారీ. మూడో స్పెషలిస్ట్ స్పిన్నర్ జీషన్ అన్సారీ తన తొలి మ్యాచ్ లోనే 3 వికెట్లు తీసి ఆశలు రేకెత్తించాడు. కానీ ఆ తర్వాత జోరును కొనసాగించలేకపోయాడు. 10 మ్యాచ్ల్లో 9.84 ఎకానమీతో 6 వికెట్లు మాత్రమే తీశాడు. అతని వైఫల్యం కూడా సన్ రైజర్స్ హైదరాబాద్ కొంప ముంచింది. అయితే 40 లక్షలకే జీసన్ అన్సారీని కొనుగోలు చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ రిలీజ్ చేసే ముందు అతని ఫామ్ ను పరిగణలోకి తీసుకునే ఛాన్స్ ఉంది. నెంబర్ 4 మహమ్మద్ షమి. ఐపీఎల్ 2025 సీజన్ మెగా వేలంలో మహమ్మద్ షమిని 10 కోట్ల భారీ ధరకు సన్ రైజర్స్ హైదరాబాద్ కొనుగోలు చేసింది. షమి కోసం సుదీర్ఘకాలంగా జట్టుకు ఆడిన భువనేశ్వర్ కుమార్ ను కూడా వదులుకుంది. కానీ షమి ఈ సీజన్ లో తీవ్రంగా నిరాశపరిచాడు. 9 మ్యాచ్లు ఆడి 11.23 ఎకానమీతో 6 వికెట్లు మాత్రమే తీశాడు. వరుస అవకాశాలు ఇచ్చిన షమి ప్రదర్శన మెరుగవ్వకపోవడంతో అతన్ని తుది జట్టు నుంచి తప్పించి బెంచ్ కే పరిమితం చేశారు. షమి లేని 5 మ్యాచ్ల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ 3 విజయాలు నమోదు చేసింది. పైగా షమి వయసు కూడా పైబడడంతో అతన్ని వదిలేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఫ్లాట్ గా ఉండే ఉప్పల్ వికెట్ పై షమి ప్రభావం చూపలేకపోతున్నాడు. ఫైనల్ గా నెంబర్ 5 అభినవ్ మనోహర్. ఫినిషర్ గా జట్టుకు ఉపయోగపడతాడని భావించి 3.20 కోట్లు పెట్టి కొనుగోలు చేసిన అభినవ్ మనోహర్ కూడా దారుణంగా విఫలమయ్యాడు. ఆరంభంలో వరుస మ్యాచ్ల్లో అవకాశాలు కల్పించినా అతను సద్వినియోగం చేసుకోలేకపోయాడు. 8 మ్యాచ్ల్లో 12.20 స్ట్రైక్ రేట్ తో 61 పరుగులు చేశాడు. ఈ క్రమంలోనే అతన్ని వదిలేసి మరో భారత బ్యాటర్ ను సన్ రైజర్స్ హైదరాబాద్ తీసుకునే అవకాశం ఉంది.